ఓం. శైవ ఆగమములలోని అద్వైత భావములు. శివుడు కానివాడు శివుడు కాజాలడు, శివుడు మాత్రమే శివుడు కాగలుగుతాడు అని జ్ఞాన ఉత్తర ఆగమం బోధిస్తూ ఉన్నది. నీటిలో పోసిన నీరు నీటితో కలిసిపోయినట్లు, పాలల్లో పోసిన పాలు పాలతో కలిసిపోయినట్లు జీవుడు శివుడితో కలిసిపోతాడు అని సుప్రభేద ఆగమము తెలుపుతూ ఉన్నది. వ్యాధుల ఇండ్లలో పెరిగి, అంటే వేటగాళ్ళ యొక్క ఎండలో పెరిగి తన నిజస్వరూపం తెలియని రాజకుమారుడు ఇతరులు వచ్చి చెప్పగా, రాజకుమారుడు తన నిజస్వస్వరూపాన్ని తెలుసుకున్నట్లే జీవుడు తన శివతత్వాన్ని మరిచిపోయి చివరికి శివతత్వం పొందుతాడు అని కూడా ఈ సుప్రభేద ఆగమము చెప్పుచున్నది. ఈ విధముగా ప్రధానంగా శివ పూజ, శివ ఆలయ నిర్మాణము బోధించడానికి ఉద్దిష్టాలైన శైవ ఆగమములలో అజ్ఞానావస్థలో భేదాన్ని బోధించినా చివరికి వాస్తవం మాత్రము శివ అభేదమే శివ అభేదమే పరమార్థంగా బోధించబడినది. ఘట ఆవచ్ఛిన్నమైన ఆకాశము ఘటము పగిలిపోగానే మహాకాశమే అయినట్లు, అంతఃకరణము నశించగానే అంతఃకరణ ఆవచ్ఛిన్నుడైన జీవుడు శివుడైపోతాడు అని సర్వజ్ఞాన ఉత్తర ఆగమము చెబుతూ ఉన్నది. హరి ఓం తత్సత్.